ఉగాది రోజున ఎవరిని పూజించాలి? ఉగాది పండుగ నాడు వేకువజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇంటికి మామిడాకుల తోరణాలతో అలంకరించి ఇష్టదేవతారాధన పూర్తి చేసి బంధుమిత్రులతో కలిసి మృష్టాన్న భోజనాలు చేయడం సాంప్రదాయం. ఉగాది నూతనత్వానికి మారుపేరు కనుక ఈ రోజున కొత్త నిర్ణయాలను తీసుకోవడము, ఆయా కార్యాలకు శుభారంభం చేయడం ఉగాది ప్రత్యేకత. ఉగాది నాడు ప్రతి గృహమందు ధ్వజారోహణ చేయాలి. ఒక నూతన కలిసెను వేపాకులతో అలంకరించి అందు పంచపల్లవములు అనగా మామిడి, అశోక, నేరేడు, మోదుగ, వేప చిగుళ్ళను వేసి ఆ కలశమును శుద్ధ జలమును నింపి ఆ జలములో సుగంధ చందనాదులు, పుష్పాక్షతలు వేసి ఆ కలశానికి నూతన వస్త్రాన్ని చుట్టి పసుపు, కుంకుమ, చందనం దారాలతో అలంకరించి కలశం పైన కొబ్బరి బోండాన్నుంచి ఇష్టదేవతను ఆవాహన చేసి పుణ్యమంత్రాలతో షోడశోపచారాలతో అర్చించి ఉగాది పచ్చడిని నివేదన చేసి ఆ కలశాన్ని కుల గురువుకి కానీ పురోహితుడికి కానీ దానమిచ్చి వారిని నూతన వస్త్రాలతో దక్షిణలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి. దీన్నే ధర్మ కుంభదానం అంటారు. ఈ దానం వల్ల ఆ సంవత్సరమంతా కోరుకున్న కోరికలు సిద్ధించి పరిపూర్ణ మనోరథులు అవుతారని శాస్త్ర ప్రమాణం. ఇదండి ఉగాది రోజున ఏం చెయ్యాలో. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.